రాజులు 6:38. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కట్టారు మందిరాన్ని? సొలొమోను రాజు. సొలొమోను ఎన్ని రోజులు కట్టిండు? 7 సంవత్సరం. 7 సంవత్సరములు ఆయన మందిరాన్ని కట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మందిరము 36 సంవత్సరాలు కట్టబడింది. ఇది మొదటిగా సొలొమోను కట్టిన మందిరం. తర్వాత మందిరం ఏమైతే కూలిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కడతారు? మళ్ళీ ఫరో రాజు వాళ్ళు కట్టిస్తారు. తర్వాత మొదటిగా కట్టింది ఎవరు? దావీదుకు దేవుడు దర్శనం ఇస్తాడు. ఏమని? నీవు నా కొరకు ఒక మందిరము కట్టాలని. అయితే దావీదు కట్టలేదు, కానీ తన కుమారుడైన సొలొమోను చేత దేవుడు కట్టించమన్నాడు. నువ్వు కాదు కానీ నీ కుమారుడు ఈ యొక్క మందిరమును కట్టాలి అని చెప్పి దేవుడు మాట్లాడండి. అయితే ఈరోజు దేవుడు మీరు దేని గురించి మీరు ఏం చేస్తుర్రు? దేవుని కొరకు ఇక్కడ ఏం చేసిండు? దేవుని కొరకు సొలొమోను ఏం చేసిండు? సొలొమోను దేవుని కొరకు 7 సంవత్సరాలు దేవునికి ఇచ్చిండు. 7 సంవత్సరాలు దేవుని కొరకు ఆ మందిరం కట్టుటకు 7 సంవత్సరానికి. ఏదైతే మనము దేవునికి ఇస్తామో, ఏదైతే నువ్వు దేవునికి ప్రభా ఇగో 1 సంవత్సరం నేను నీకు ఇస్తున్నా, 1 రోజు నేను నీకు ఇస్తున్నా, 1 గంట నేను నీకు ఇస్తున్నా అని ఎప్పుడైతే మీరు దేవునికి ఇస్తారో దేవుడు మీకు 2 అంతలు ఇస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను ఆయన మందిరం ఆయన కొరకు సొలొమోను ఇల్లు ఎన్ని రోజులు కట్టుకున్నాడు? సొలొమోను యొక్క ఇల్లు ఇప్పుడు దేవునికి 7 సంవత్సరాలు కట్టుకున్న ఇల్లు, దేవునికి మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు అయింది. అయితే మరి సొలొమోను ఆయన మందిరం ఆయన ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టుకుండు? 7:1 ఒకటో రాజులు 7:1. సొలొమోను 13 సంవత్సరములు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు 13 సంవత్సరాలు సొలొమోను ఒక ఆయన ఇల్లును కట్టుకున్నాడంట. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఎన్ని సంవత్సరాలు కట్టించిండు? దేవునికేమో 7 సంవత్సరాలు, ఆయనకేమో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు? 13 సంవత్సరం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఏదైనా ఇస్తే, దేవునికి నువ్వు ఏదైనా చేసినట్లయితే దేవుడు నీకు 2 అంతలు ఇస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఒక చిన్నది ఏమైనా ఇచ్చినావు అనుకో, దానికి 2 అంతలుగా దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మందిరం కట్టుకోవడానికి బంగారంతో ఎలా కట్టిండంట? ఒక గొప్ప మందిరం కట్టిండు దేవుని కొరకు 7 సంవత్సరాలు. అయితే దేవుడు నీవు నాకు మందిరం కట్టితావు, నాకే నువ్వు ఇస్తావా? నేనెంత గొప్ప దేవుణ్ణి, నేనెంత మహిమ గల దేవుణ్ణి, నీవు నాకే ఇంతగా చేస్తే మరి నేను నీకెంత చేయాలి? హల్లెలూయా. అంటే నీవు నాకు కొంచెం చేస్తే నేను దాన్ని 2 అంతలుగా నీకు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవునికి ఒక మందిరం ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఒక మందిరం ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీకు? ఇప్పుడు మందిరము సొలొమోను కట్టిండు. సొలొమోనుకి ఏం చేసిండు దేవుడు? 13 సంవత్సరాలు. అర్థమవుతుందా అందరికీ? వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు 7 సంవత్సరాలేమో ఈ యొక్క సొలొమోను కట్టుకోవడానికి, సొలొమోను దేవుని మందిరానికి నేను 7 సంవత్సరాలుగా ఈ మందిరాన్ని కట్టి బంగారంతో, వెండి ఉండదు ఇక, మొత్తం బంగారంతో కట్టిండు, అంత ఘనంగా కట్టిండు. నీవు దేవుడు ఏమనుకుండు? నీవు నాకే మందిరం కడితే మరి నేను నీకెంత ఇవ్వాలి? ఇప్పుడు ఆయన సామర్థ్యంతో ఆయన ఇచ్చిండు. ఇప్పుడు దేవుని సామర్థ్యంతో 13 సంవత్సరాలు. హల్లెలూయా. 13 సంవత్సరాలు ఆయనకి ఇచ్చి నీ కొరకు నువ్వు ఒక ఇల్లు కట్టుకో, పెద్దగా కట్టుకో, నీ ఒక రాజ్యమును కట్టుకో అని చెప్పు దేవుడు 13 సంవత్సరాలుగా, అంటే ఇంకా వైభోగంగా నేను నీకు ఇస్తా అని చెప్పి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏదైనా దేవునికి ఇస్తే, ఏదైనా ఒక 10,000 ఇచ్చినావు అనుకో, నువ్వు ఎన్ని ఇస్తాడు దేవుడు? 20,000. 1,00,000 రూపాయలు ఇచ్చినావు అనుకో, 2 లక్షలు. అట్లా దేవుడు 2 అంతలుగా
మేలు చేస్తాడు. హల్లెలూయా. మీరు ఒక ఇల్లు ఇస్తే దేవుడు మీకు 2 ఇల్లు ఇస్తాడు. దేవుని మందిరానికి ఒక ఇల్లు ఇస్తాను నేను అని అనుకున్నాం అనుకో, ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు కట్టే అంత గొప్ప ఇల్లు ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో దీని ఫలాన్ని వారు తింటారు. ఎప్పుడైతే మనము దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు, అరే నువ్వు నాకు ఇచ్చినవా, ఇప్పుడు నువ్వు ఎవరైనా ఏమైనా చేసిండు అనుకో, నువ్వేం చేస్తావు? అరే నాకు ఇది చేసిండు కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలి మళ్ళా అనుకుంటావు. అదేవిధంగా నీవు దేవునికి ఏదైనా ఇస్తే మనుషులే, అరే నేను నాకు ఆయన సాయం చేసిండు కాబట్టి నేను ఆయనకు సాయం చేయాలి అని అనుకుంటాం. అదేవిధంగా దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఏదైనా ఇస్తావో దేవుడు ఖచ్చితంగా 2 అంతలుగా ఆయన ఎప్పుడు ఉంచుకోడు, ఎవరిది ఉంచుకోడంట. ఆయన 2 అంతలుగా ఆయన మనకు మేలు చేస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా ఎవరైతే ఇంకా చాలా మంది, ఒక భేద విధవరాలు, ఆమె దగ్గర ఏం లేదు, అయితే ఆమె కూడా దేవునికి ఇచ్చి 2 అంతల ఆశీర్వాదం పొందుకుంది. 1 రాజులు 17:15 వచనం. ఇక్కడ కరువులో కూడా ఆమె ఇచ్చినందుకు దేవుడు ఆమెను 3 సంవత్సరాలు పోషించాడు. 1 రాజులు 17:15. 1 రాజులు 17:15. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక పేద విధవరాలు కట్టెలు ఏరుకుంటుంటది. అయితే దేవుడు ఏమంటాడు, ఏలియా నీవు ఒక పేద విధవరాలు ఉంటుంది, సారెపాతు అనే గ్రామంలో ఒక పేద విధవరాలు ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వు ఒక అప్పం చేసి అని చెప్పి అంటాడు. ఇప్పుడు వాళ్ళే కరువులో ఉన్నారు. కరువులో ఉన్నప్పుడు నువ్వు ఒక మాట సెలవి అన్నప్పుడు ఆమె తెచ్చి ఇస్తుంది. హల్లెలూయా. తెచ్చి ఇస్తుందా కదా? ఇచ్చినందుకు ఆమెను ఆ ఇంటి వారును 3.5 సంవత్సరాలు కరువులో పోషింపబడతారంట. హల్లెలూయా. అంటే ఆమె ఇచ్చినందుకు ఆమెకు తక్కువైందా ఎక్కువైందా? ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కఠినంగా ఒక ఎడారి లెక్క ఉండే ఆ ప్రాంతంలో తినడానికి తిండి లేదు, పిల్లలందరినీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఏలియాను పంపించి ఏలియాతో ఒక మాట చెప్పి ఒక అప్పం మొదటిగా చేసుకొని రమ్మను అని అడిగినప్పుడు ఆమె చేసుకొని వచ్చిందంట. అంటే దేవునికి ఇచ్చినందుకు ఆమె 2 అంతలుగా ఆమె కుటుంబము, ఆమె సహోదరులు, బంధువులు అందరూ పోషింపబడ్డారు కరువులో. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక మార్కు సువార్త 12:42. ఇక్కడ మార్కు సువార్తలో ఒక స్త్రీ ఉంటుంది, పేద ఆమె 2 కాసులు దేవునికి వేస్తుందంట. ఆ 2 కాసులు వేసినందుకు దేవుడు ఏమంటాడు, మీరు నాకంటే వీరికంటే ఇక్కడ ఉన్న వారికి అంతే అందరికంటే ఈమెను ఎక్కువ వేసింది అంటాడు. 12:42 చదవాలి. ఒక వేద విధవరాలు వచ్చి ఇంగ్లీష్ వేరు. 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ వేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి వేసి కానీ ఈమె తన లేమిలో కలిగిన అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. హల్లెలూయా. అంటే ఇక్కడ పేద విధవరాలు 2 కాసులు వేస్తుంది, తెలుసా అందరికి? చూసిరా ఎప్పుడన్నా? ఒక 2 కాసులు ఆమె వేస్తుంటే యేసుప్రభు వారు చూసిరు. ఆ పేదామనే ఆమెకున్న 2 కాసులు. అయితే ఇక్కడ ధనవంతులు కూడా వేస్తున్నారు కానుక. కానీ దేవుడు ఎవరిని చూసిండు, ఎవరిని ఎక్కువ వేసిరు అంటాడు? ఇప్పుడు 2 కాసులు ఎక్కువనా, 1,00,000 రూపాయలు వేసిరు, అది ఎక్కువనా? మామూలుగా చూసుకుంటే 1,00,000 రూపాయలు ఎక్కువ. కానీ దేవుడు ఏమంటుండు, వీరందరికంటేను ఈమెనే ఎక్కువ వేసింది అంటుండు. హల్లెలూయా. ఎందుకు అంటే వీరు వాళ్ళకు ఉన్న దాంట్లో వారు 1,00,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు వేసిరేమో, కానీ ఈమెకు ఉన్నదే 2 కాసులు.
2 కాసులు ఆమెకున్న దాంట్లోనే మొత్తం వేసిందంటే దేవుడు ఆమెను పోషించగలడు, దేవుడు నాకు ఇయ్యగలడు, దేవుడు ఖచ్చితంగా ఉంచుకునేవాడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటాడు, నువ్వేం చేసినావు, నా రూపాయి ఏం చేసినావు అంటే, నువ్వు విత్తు వాడి దగ్గర కోసుకోవు, నువ్వు మరలా ఇయ్యవేమో అని ఒక వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి పాతి పెడతాడు. అంటే దేవునికి ఇచ్చే స్వభావం లేదు. దేవునికి ఆయన దేవుడు ఇస్తాడో ఇయ్యడో, ఈమె మొత్తం వేసిందంటే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఈమెకుంది. హల్లెలూయా. అంటే దేవుని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తారు. వారు ఇచ్చుటకు వెనుకాడరు. దేవునికి ఇచ్చుటలో మనం ఎప్పుడు వెనుకాడొద్దంట. ఎందుకంటే దేవుడు మరలా మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు మరలా ఖచ్చితంగా ఇస్తాడు అనే విశ్వాసంతో ఈమె ఉన్న 2 కాసులు కూడా అక్కడ వేసేసింది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏలియా ఉన్నాడు. ఏలియా, ఎలీషా. ఎలీషా ఎవరు, ఏలియా ఎవరు? ఏలియా అనే వ్యక్తి ఎలీషాను పిలుచుకుంటాడు. ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా ఏం చేస్తాడో చూద్దాం. 1 రాజులు 19:21. అంటే ఇక్కడ ఏలియాను పిలుస్తాడు. ఏలియా వచ్చి ఎలీషా నన్ను వెంబడించు అన్నప్పుడు ఈయన కూడా దేవునికి కానుకగా తీస్తాడు. ఏమిస్తాడో చూద్దాం. అంటే ఆయన ఉన్న 2 ఎడ్లు. 1 రాజులు 19:21. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి పాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసి తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేసిండు, ఆయన ఒక దున్నుతుండు, పొలం దున్నుతుండు ఎడ్లతోటి. అయితే ఎప్పుడైతే ఏలియా వచ్చినప్పుడు ఆయన గ్రహించిండు. ఏలియాను చూసి ఆయన ఎద్దులు 1 రాజులు 19:21. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే, వినాలి, చెప్తా, నేను చదవద్దు, నేను చెప్తా విను. అంటే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, వింటురా, జాగ్రత్త వినాలి నానా. ఇప్పుడు ఏలియా వద్దకు వస్తాడు. ఎలీషా వద్దకు వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తుంటాడు, అప్పుడు నాగలు పట్టుకొని 2 ఎడ్లతోటి దున్నుతుండు. అయితే అప్పుడు ఏలియా ఏమంటాడు, నన్ను వెంబడించు అంటాడు. వెంబడించు, అయితే నేను ఇంట్లో చెప్పొస్తా అని పోయి ఆ 1 ఎడ్లను మంచిగా చేసి భోజనం తయారు చేసి వాళ్ళందరికీ భోజనం పెట్టి అక్కడ ఉన్న వారికి పెట్టి ఆయన కూడా అందరికి పెట్టిన తర్వాత ఈయనను వెంబడిస్తాడు. ఇప్పుడు ఆయన వెంబడించినందుకు ఆయనకి ఏమొస్తుంది, 2 అభిషేకం వస్తుంది. హల్లెలూయా. అంటే ఇచ్చినందుకు 2 అభిషేకం వచ్చిందా రాలేదా? ఏలియా కంటే 2 అభిషేకము ఎలీషా మీద ఉన్నది. ఏలియా 8 అద్భుతాలు చేసిండు. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని చేసిండు, 16 అద్భుతాలు చేసిండు. హల్లెలూయా. అంటే ఏలియా కన్నా ఎలీషా ఇంకా గొప్ప అద్భుతాలు చేసిండు. ఎందుకంటే 2 అభిషేకము ఏలియా నుండి ఎలీషా మీదకి వచ్చింది. అంటే ఎప్పుడైతే నీవు దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు 2 అభిషేకంతో నీ మీద కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ఏదైతే చేయబోతున్నారో దేవునికి మీరు చూసుకోండి, దేవుడు ఏ విధంగా 2 మేలు చేయబోతున్నాడు. ఇప్పుడు మొదటిగా మనం చూసుకున్నాం సొలొమోనుకి ఇచ్చినప్పుడు సొలొమోనుకి 2 ఇచ్చిండు. 13 సంవత్సరాలు ఆయన ఇల్లు కట్టుకుంటకు దేవుడు 2 ఇచ్చిండు. మళ్ళీ సారెపాతు ఆమె కూడా 2 ఇచ్చిండు. తర్వాత ఇక్కడ ఏలియాకు దేవుడు ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని 2 దేవుడు ఇచ్చిన్నాడంట. హల్లెలూయా. అంటే 2 అభిషేకం దేవుడు మన మధ్యలో మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. అంటే 2 అభిషేకాన్ని దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. యోహాను సువార్త 12:3. అయితే ఇక్కడ కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఏమేమి ఇస్తున్నారు, కొందరైతే దేవునికి ఎడ్లు ఇచ్చిరు, కొందరైతే దేవునికి 7 సంవత్సరాలుగా కట్టించిరు. తర్వాత కొంతమంది 2 కాయిన్స్ వేసిరు, అంటే 2 బంగారపు నాణెములు, వెండి నాణెములు వేసారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం.
యోహాను సువార్త 12:3-8 3-8. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు 300 దేనారములకు బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడని, బీదల ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ బీదలకు ఎల్లప్పుడూ మీతో కూడా, అంటే ఇప్పుడు బీదలకు కొంతమంది అనుకుంటారు, ఏమంటారు అంటే బీదలకు ఇస్తున్నాం కదా, దేవునికి ఇచ్చేది ఏంది, దేవునికి ఇవ్వడం ఎందుకు, మేము బీదలకు ఇస్తున్నాం పాస్టర్ గారు అంటారు చాలామంది. అంటే ఇక్కడ దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, తర్వాత బీదలకు ఇవ్వాల్సింది బీదలకు ఇవ్వాలి. కాబట్టి ఈమె ఈ యొక్క అత్తరు యొక్క సువాసన అది ఎంత వెలువలిగింది? 300 దేనారములు 300 దేనారములు అంత అత్తరు, అంత విలువ కలిగే అత్తరు ఈమె దేవుని కొరకు ఇచ్చి ఉన్నదంట. హల్లెలూయా. అంటే మీరు విలువైనది ఎప్పుడైనా దేవునికి ఇస్తున్నారా? విలువైన సమయము కావచ్చు, విలువైన ఏదైనా కావచ్చు, దేవుని మందిరంలోకి ఏదైనా మీరు తీసుకురావచ్చు. ఏదైనా దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు ప్రార్థన చేసినా, దేవుని కొరకు సమయం ఇచ్చినా, 1 గంట రిసర్వ్ ఇచ్చినా, దేవుడు దాన్ని 2 అంతలుగా మీకు ఇస్తాడంట. హల్లెలూయా. అంటే 2 అంతల మేలు దేవుడు ఈరోజు చేయబోతున్నాడు మన పక్షంన. హల్లెలూయా. మనందరికీ దేవుడు 2 అంతలుగా మేలు చేయబోతున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చువారిగా ఈరోజు దేవుడు ఆ విశ్వాసాన్ని మనకు కలిగించబోతున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 14:3-5 వరకు, ఇక్కడ కూడా అదే వాక్యము. మార్కు సువార్త 14:3-5. మార్క్ 14:3-5. ఆయన బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఆ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సంగుకొంది. అందుకు యేసు ఇతను, ఈమె జోలికి పోకుడు, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త 9వ వచనం, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడును అక్కడ చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మిక్కిలిగా ఎంతో విలువైనది దేవునికి ఇచ్చినప్పుడు ఆమె సువార్త నిమిత్తమై సర్వలోకమునకు ఈ కార్యము, ఈమె చేసిన కార్యము అనేకులకు తెలియబడాలని దేవుడు చేసింది. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారు అంట, ఈమె ఎందుకు ఈ అత్తరు 300 దేనారం కంటే ఎక్కువ వెలగలింది, బీదలకి ఏవచ్చిన. కొంతమంది ఏమంటారు అంటే అక్కడ ఈమె ఎందుకు వేస్ట్ పని చేస్తుంది, ఇక్కడ ఎందుకు ఈమె నష్టపరుస్తుంది, ఎందుకు? చాలా మంది అనుకుంటారు కదా, దేవునికి ఇస్తే నష్టపరుస్తుంది ఎందుకు అనుకుంటారు చాలా మంది. అరే ఈ పైసలు ఉంటే నేను ఏమైనా చేయగలను, ఇది ఉంటే నేను ఏమైనా చేసుకోగలను, ఈ నష్టం ఎందుకు, దేవునికి ఇస్తే నష్టం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆమె చేసింది మంచి కార్యం అంట. ఆమె నా ఎడల మంచి కార్యము చేసెను అంటే అది దేవుని దృష్టికి అది మంచిది, అది వేస్ట్ పని కాదు. అది మీరు అనుకుంటారు వ్యర్థమైపోయిందేమో,
మనం పైసలు ఇచ్చాము, వ్యర్థమైపోయింది, దేవునికి సంఘంకి ఇచ్చాము, కానుకలకి ఇచ్చాము, అన్నిటికి ఇచ్చినాం, కానీ మనకు ఇప్పుడు ఇప్పుడు తక్కువ అయిపోయింది, ఇప్పుడు సరిపోలేదు అని అనుకుంటారు. కానీ అది దేవుని దృష్టిలో మంచి పని అంట. హల్లెలూయా. అంటే దేవుడు దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడంట. పరలోక రాజ్యం గుర్తు చేసుకుంటాడంట. హల్లెలూయా. అంటే నీ కొరకు నీవు ఇచ్చిన కానుకను, ఒక కానుకలు ఎవరిస్తారంటే కొర్నేలి అనే ఒక దైవజనుడు, కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉంటాడు. అయితే ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడు, ధర్మకార్యములు చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని విషయమై దేవునికి ఇచ్చుటలో ముందుంటాడంట. అయితే అప్పుడు దేవదూత పరలోకం నుంచి వచ్చి ఒక మాట చెప్తుంది, నీవు చేసిన ధర్మకార్యములను, నీవు చేసిన ప్రార్థనలను దేవుని సమూహములో ఒక స్తూపము వలె, ఒక మనము ధూపం వేస్తాం కదా, ధూపము వలె అక్కడ ఉన్నాయంట. అంటే మనం ఏదైనా చేస్తే దేవుని కొరకు అది దేవుని సమూహములో ఒక ధూపం వలె, ఒక గుర్తు వలె ఉంటుందంట. దేవుని ముందు ఒక గుర్తు, అరే ఇదిగో ఇదిగో నా కొరకు ఈయన చేశాడు, కాబట్టి నేను ఖచ్చితంగా ఈయనకు ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తాడంటే రివార్డ్ ఇస్తాడంట. హెబ్రీలు 11లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన విశ్వాసమును ఘనపరిచే దేవుడు. విశ్వాసమునకు ఏదైతే మీరు విశ్వాసముతో దేవునికి ఇస్తారో దాన్ని నేను ఘనపరుస్తాను. 11:1 హెబ్రీలు 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ విశ్వాసం అనేది కనపడదు, కానీ అది ఉన్నదని విశ్వసించడమే గొప్ప విశ్వాసం. 6వ వచనం కూడా 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను ఎదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. అంటే ఆయన విశ్వాసమునకు ప్రతిఫలం ఇస్తాడంట. మనం ఏదైనా చేసినా మనుషులే నాకు ఈ సాయం చేశాడని గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి చేస్తారు. అయితే దేవుడు మన కొరకు ఆయన ఇంకా గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దాని దేవుని సముఖంలో ఒక స్తూపం వలె ఆయన ముందు కనబడుతుంటుందంట. లూకాసు వార్త 7:36 నుండి 50 వరకు. ఇక్కడ కూడా ఒక ఇచ్చుట గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 7:36, లూక్ 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఈ యొక్క బుడ్డిలో అత్తడి తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటిని తీసేసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీని ఎవరియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చియుండెను. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాతో తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా ఎంచితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నీవు లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు
ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములను అత్తరు పూసెను. ఈమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పక్కని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడేవాడని తమలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెలుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా దేవునికి చేస్తారంట. ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి దేవుడు ఎక్కువగా, అందుకే అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. సామెతల్లో దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. అంటే ఇప్పుడు ఈ స్త్రీ దేవుని ఎక్కువగా ప్రేమించిందంట. అందుకనే ఎక్కువగా ఎంతో విలువ కలిగిన ఆ ఒక అత్తరు తీసుకొచ్చి దేవునికి ఇచ్చిందంట. దేవుని తల మీద పోసింది. అందుకే ఒక ఉపమానం చెప్పిండు, ఎవడు ఎక్కువగా క్షమించబడ్డాడు వాడు ఎక్కువగా ప్రేమిస్తాడంట దేవుని. మనం ఎక్కువగా దేవునికి ఏదైనా చేస్తున్నామంటే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు, దేవుడు మనల్ని ఎక్కువగా క్షమించి ఉన్నాడు, మన పాపములు అన్నింటినీ క్షమించి ఉన్నాడు అని మనం ఎరుగుతున్నట్టు. మనం ఎప్పుడైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తామో ఎక్కువ కార్యాలు చేస్తాం, ఎక్కువగా ఇవ్వడానికి, దేవునికి మొదట ఇవ్వడానికి మనం ఎప్పుడు ముందుంటాం. కాబట్టి ఎప్పుడు మనం దేవునికి మొదట ఇచ్చేవారిగా, ఎందుకంటే ఆయన మన ఎక్కువైన పాపములను క్షమించున్నాడు. ఎన్నో ఘోరమైన పాపములు కూడా దేవుడు క్షమించున్నాడు. కాబట్టి ఆమె ఏ విధంగా అయితే దేవునికి ఇచ్చిందో అదే విధంగా మనం కూడా దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా మనం సమయం ఇస్తాం, ఎక్కువగా దేవుని కానుకొలియడానికి, ఇంకా ఏదైనా దేవునికి చేయడానికి మనం ముందుకొస్తాం. అయితే ఒక వ్యక్తి, ఇది అందరికీ తెలుసు, ఆయన చిన్న బాలుడు ఏం చేసిండు? ఒక బాయ్ ఉంటాడు. ఆయన వచ్చి ఆయన ఏమిచ్చిండు? 5 రొట్టెలు 2 చేపలు. మరి ఆయన పెట్టుకోకుండా దేవుని ఏసేకి ఎందుకు ఇచ్చిండు? నేను తినాలి. చిన్నపిల్లలు ఇస్తారా? చిన్నపిల్లలు ఎవరికైనా ఇస్తారా? కొట్టుకొని గుంజుకుంటారు పిల్లలు. ఏదైనా కావాలంటే గుంజుకొని తీసుకొని తింటారు కానీ ఇయ్యరు. కానీ ఈ వ్యక్తి, ఈ చిన్న బాలుడు ఏ విధంగా ఇచ్చిండో ఇక్కడ చూసాం. యోహాను 6:9. అప్పుడు దేవుడు ఏమి చేసిండు? ఆయనకి 5 రొట్టెలు ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని రొట్టెలు ఇచ్చిండు? 12 గంపలు. హల్లెలూయా. 6:9 యోహాను. అంటే ఇచ్చినందుకు ఆయనకు పోయిందా? యోహాను 6:9. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనుల కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఒక చిన్నవాడు, వాని వద్ద ఒక 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. అంటే 2 చిన్న చేపలు 5 రొట్టెలు. ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయి. మరి ఆయన ఎందుకు, మరి నేను ఇయ్యను అంటే సరిపోతుంది కదా, నాకు సరిపోదు, నాకే సరిపోదు, మీకెందుకు అని అడగాలి, అట్లా అనాలి. కానీ ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. చిన్నపిల్లాడు దేవుని మాటలు విని, దేవుడు చెప్తున్న బోధన విని, అవును నేను ప్రేమ కలిగి ఉండాలి, నేను ఇతరులకు ఇయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇచ్చినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు 13వ వచనంలో ఎన్ని మిగిలినాయంట? 12 గంపలు. హల్లెలూయా. అని నువ్వు ఎప్పుడైనా దేవునికి ఇస్తే, ఎప్పుడైనా సరే మనం దేవునికి ఇచ్చి
కోల్పోము, దేవునికి ఇచ్చి లాస్ కాము. మనం ఎవరికి ఇచ్చినా లాస్ అవుతామేమో, బయట ఎవరికి ఇచ్చినా స్నేహితులకి ఇచ్చినా వారు మళ్ళా ఇస్తారు ఇయ్యరు. కానీ ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇస్తావో అది ఖచ్చితంగా నీకు రెండంతల అభిషేకము, రెండంతలుగా మేలు జరుగుతుంది, రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడంట. హల్లెలూయా. సొలొమోనుకు రెండంతలుగా ఇచ్చిండు దేవుడు. అక్కడ రెండంతలు, 2 కానుకలు వేసినామకు రెండంతలుగా, అత్తరు పూసినామకు, అంటే అన్ని విధాలుగా దేవుడు రెండంతలుగా ఇచ్చినాడంట. హల్లెలూయా. ఇప్పుడు బాబుకు, ఈ చిన్న బాలుడికి 12 గంపలు ఇచ్చిండట. హల్లెలూయా. అంటే దేవుడు వీరందరికీ ఏం చేస్తుండు? రెండంతలుగానే ఇస్తుండు. నువ్వు ఇచ్చిన దానికి రెండంతలుగానే దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి? ఇస్తురా? మీరందరూ ఇచ్చిరా? చాలామంది ఇస్తలేరు దేవునికి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఇవ్వాలి, నేను మరలా మీకు రెండంతలుగా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. హల్లెలూయా. లూకాసు వార్త 5:1-11 వరకు. ఈ లూకాసు వార్తల్లో ఏం జరుగుతుందంటే, ఆయన యొక్క జీవనోపాధిని, ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్ అంటే పడవని ఇచ్చేసిందంట ఆయన. లూకా 5:1-11. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పింది. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందురు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందురు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవలెను సీమోనుతో చెప్పెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఖాళీ బోటు, ఆయన బోట్లో ఏం చేపలు లేవు, కానీ ఆ యొక్క బోట్ని, ఆ ఒక దోణిని ఎవరికి ఇచ్చిండు? యేసయ్యకి ఇచ్చిండు. ఎప్పుడైతే యేసయ్యకి ఇచ్చిండో ఆయన పట్టజాలనంతా, ఆ ఒక బోటు మొత్తం మునిగిపోతుందంట, అంతగా చేపలు దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చిన వాళ్ళకి. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే ఇస్తావో, ఏదైతే నీ ఖాళీ నాకు ఏం లేదు అనుకుంటున్నావేమో, ఆ ఏమి లేనప్పుడు కూడా నాకు ఏదైతే కనిపిస్తుందో దాన్నే నేను దేవునికి ఇస్తా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు ఖచ్చితంగా దాన్ని నింపుతాడంట. హల్లెలూయా. ఖాళీ బోటు ఖాళీగానే ఉంది, కానీ దేవుడు దాన్ని నింపిండు. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా సరే, దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను అడుగుతున్నా, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి అడుగుతున్నా కాదు, దేవుడు వారిలో ఉంది ఇచ్చుటకు. వారి దగ్గర ఏమీ లేదు కదా అనుకోదు. ఇప్పుడు ఆ సారపాతు ఉమెన్ దగ్గరికి ఎందుకు వచ్చింది దేవుడు? సారపాతు గ్రామంలో ఆమె దగ్గరికి వచ్చి, ఆమె దగ్గర ఏముంది? ఒక అప్పం ఉంది. ఏమి లేనిది అడిగాడు దేవుడు. ఆమె దగ్గర ఒక అప్పం ఉంది కాబట్టి ఆ ఒక్క అప్పమునే దేవుడు ఆశీర్వదించి, ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. అంటే దేవుడు ఏదైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు అడిగినప్పుడు, దేవుడు మీలో ఏదో ఉందని చూసి దేవుడు కొంచెమన్నా ఖాళీ అయినా సరే దాన్ని నేను నింపుతా అంటాడు. హల్లెలూయా. అయితే సొలొమోను ఏం చేసిందంటే, 1 రాజులు 3:3 నేను చదువు చెప్తా. ఏం వేస్తాడంటే, ఇక్కడ వేలుగా ఆయన బయలు అర్పిస్తాడంట దేవునికి. వేలుగా దేవునికి బయలు అర్పిస్తాడు. అయితే ఇప్పుడు విశ్వాసంలో మనం ఎందుకు విశ్వాసాన్ని
మనం ఇవ్వడానికి విశ్వాసం ఎందుకు రావడం లేదు? ఎందుకు విశ్వాసము మనకి రావడం లేదు అంటే ఈ యొక్క 2 వచనాలు చదువుకొని కీర్తనలు 143:5 143. ఎందుకు మనము విశ్వాసములో తగ్గిపోతున్నాం? ఇవ్వడానికి ఎందుకు తగ్గిపోతున్నాం? ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావలేకపోతున్నాం అంటే దేవుని కార్యాలను మనము ప్రతిరోజు ప్రార్థించుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 143:5 దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని ఉంచుచున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు రాసిన కీర్తన. అంటే దావీదు ఏమంటున్నాడు? నేను నీ కార్యములన్నీ నేను గ్రహిస్తున్నా అంటున్నాడు. కార్యములన్నిటినీ నేను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఈయన పట్ల చేసిన కార్యములు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడము, గొప్ప విడుదల ఏ విధంగా ఇచ్చిండు, దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించిండు, ఇవన్నిటిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నట. ఎప్పుడైతే మనం ప్రతిరోజు దేవుడు చేసిన మేళ్లను ప్రార్థన చేసుకుంటప్పుడు, ప్రభా నీవు నాకు ఇన్ని చేశావు అని ఎప్పుడైతే మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటామో మనం విశ్వాసంలో తగ్గిపోము. దేవుడు నాకు ఇంతగా కాపాడిండు, ఇన్ని సంవత్సరాలు ఇంతగా ఆశీర్వదించిండు అని ఎప్పుడైతే మనము వాటి అన్నిటినీ మనము ధ్యానిస్తామో అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. మనం విశ్వాసంలో ఎప్పుడు తగ్గిపోము. 77 కీర్తన 12 ఇది ఒకటి చదువుకొని ప్రార్థన చేసుకో. 77:12 కీర్తన 77:12. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను దానించుకొందును. హల్లెలూయా. అంటే ఈయన ఏం చేస్తున్నట? ఆయన కార్యములన్నిటినీ నేను ధ్యానించాను. ఆశ్చర్యకరను అంటే దేవుడు ఆశ్చర్యకారములు జరిగిస్తున్నమాట. అయితే ఒక ఇజ్రాయేల్ వారు తెలుసు అందరికీ. ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేల్ని ఏం చేసిండు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి అనేకమైన రోగాలతో ఇజ్రాయేళ్లను శ్రమతో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వారిని బయట తీసుకొచ్చిండు. అయితే ఒక ఎడారికి వస్తారు. అయితే పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 40 సంవత్సరాలు, 41 సంవత్సరాలు అవుతాయి. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు పోతుండగా ఒక ప్రాంతానికి వస్తారు. ఎడారిలో నడుస్తుండగా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిండు, దేవుడు తీసుకొచ్చిండు బయటికి, నడిపిస్తుండు. ఇక నడుస్తున్నారు, డైలీ వెళ్తున్నారు. అయితే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఏమైంది? ఎడారి ఉంది. అయితే వీళ్ళు ధ్యానించట్లేదు, దేవుని కార్యములను ధ్యానించకుండా. సరే ఎప్పుడో చేసిండు దేవుడు, ఒక 4-3 సంవత్సరాల క్రితం చేసిండు, సరే అని పోతురు. అయితే అప్పుడు వాళ్ళు దాహంగా ఉన్నారు, వారికి వాటర్ కావాలి, నీళ్ళు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మోషేని అడుగుతారు. మోషే, నువ్వు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినావు? ఈ యొక్క ఎడారిలోకి తీసుకొచ్చినావు మమ్మల్ని చంపడానికా? ఈ యొక్క దాహం లేక మేము చనిపోవాలా ఇక్కడ అని గునుగుతారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు? కానీ కాలేబు, జాషువా వీరైతే ఏమంటారు? దేవుడు మనకి సహాయము చేయగలుగుతాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు కదా, మీరు మర్చిపోయారా అని ఈ యొక్క వీళ్ళు ధ్యానించే వాళ్ళు. ఎవరైతే ధ్యానిస్తారో వారికి విశ్వాసం ఉంటుంది, ఎవరైతే ధ్యానించారో వారికి విశ్వాసం తగ్గిపోతుంది. వారు ఏమంటారు? ఎవరు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి? అవన్నీ మర్చిపోయారు వాళ్ళు. దేవుడు చేసిన కార్యములు, భూలోకంలోనే చేయని కార్యములు, ఏ దేశంలో కూడా చేయని అద్భుతాలు వారి పక్షమున దేవుడు చేసినట్ట. హల్లెలూయా. అంటే అన్ని గొప్ప అద్భుతం చేసి కూడా వారు ఏం చేశారు? మరలా మాకు ఏంది, ఆహారం లేదు, ఇడా మాకు నీళ్ళు లేవు అని చాలా ఇబ్బందిగా దేవునితో వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకు? వాళ్ళు ధ్యానించడం లేదు. దేవుని కార్యములను ప్రతిరోజు మనం ధ్యానించాలి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ధ్యానిస్తామో మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా ఇయ్యగలుగుతాం. అవును నేను ఇస్తా, నాకు విశ్వాసం ఉంది, ఆయన చేసిన కార్యములు గొప్ప కార్యములు అని మనం జ్ఞానంతో ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి ఆయన మాటలను ప్రార్థన చేసేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ వాక్యం? ఈరోజు ఇచ్చుటలో విశ్వాసం రావాలంటే ఆయన యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు.
ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, అవునయ్యా నువ్వు ఇచ్చుట గురించి మాతో మాట్లాడినావు ప్రభా. అవునయ్యా మేము ఇయ్యలేకపోతున్నాము, ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఇచ్చుటలో విశ్వాసము కలిగి ఉండుట కృప దయచేయండి. అవునయ్యా అబ్రహాం ఇచ్చిండు, తన కుమారునే ఇచ్చిండు ప్రభా బలిగా. నువ్వు అన్నావు నీ కుమారునే నా కొరకు బలిగా ఇచ్చినావు కాబట్టి ఇగో దేశమంతయు నక్షత్రముల వలె నీ సంతానము నేను ఆశీర్వదిస్తా అన్నావు ప్రభా. నక్షత్రం వలె నీ సంతానం అవుతుంది, ఇసుక రేణు వలె నీ సంతానమును ఎవరు లెక్కింపలేరు అన్నావు ప్రభా. అవునయ్యా నీ ఒక్కగానొక కుమారుని బలిచుటకు అవునయ్యా ఆ ఒక అబ్రహాము చేసినప్పుడు బలి ఇచ్చినప్పుడు నీవు ఆ విశ్వాసముని చూచి దేశమునే ప్రపంచమునే తన కుమారులుగా ఇచ్చినావు ప్రభా. అవునయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఇచ్చుట వల్లే ఇచ్చుటకు అవున ప్రాధాన్యత ఉన్న కృప దయచేయండి. ఇప్పుడే మాకు విశ్వాసము దయచేయండి. ఇచ్చుటకను మేము విశ్వాసం కలిగి ఉంట కృప దయచేయండి ప్రభా. నీ సొంత కుమారునే మాకు అనుగ్రహించినావు, ఆయనను సిలువలో మా కొరకు అప్పగించినావు. అవునయ్యా మేము ఇంకాను ఏది ఇవ్వకుండా మేము ఎందుకు ఆగిపోతాం ప్రభా. ఆగిపోవడానికి వీళ్ళు ఇది మొదలుకొని ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా అవునయ్యా ఇచ్చుటలో అవును మాకు సొంత కుమారునే తన ఏకైక కుమారుని మన కొరకు రక్తము కార్చినట్లు ఆ సిలువలో మన కొరకు ఆయన అప్పగించినాడే. అవును ప్రభా, మీరు మా కొరకు నీ సొంత కుమారునే మాకు అనుగ్రహించినావు ప్రభా. కాబట్టి మేము ఇచ్చుటకు ఏదైనా సరే అవన్నీ చిన్నవే. నువ్వు ఆస్తి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా అవన్నీ కూడా నావే, నేను విశ్వాసమును చూస్తున్నా అన్నావు ప్రభా. అవునయ్యా నీవు విశ్వాసాన్ని చూచే దేవుడు. నీకు ఏది ముఖ్యము? నీ ఆస్తి ముఖ్యమా? నీ ఇల్లు ముఖ్యమా? అవును ప్రభా, నీవు మా కొరకు రక్తము కార్చి సిలువలో మా కొరకు అప్పగింపబడి అవునయ్యా నీవు చేసిన త్యాగము కంటే ఏది కూడా ఎక్కువ కాదు. ఈ భూమి నాదే, బంగారము నాదే, వెండి నాదే అన్నావు ప్రభా. మేము వాటిని మీకు ఇవ్వడానికి వెనుక తీయడానికి వీల్లేదు ప్రభా. ఇచ్చుటలో నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.